ఎట్లా ఉందన్న మొత్తానికైతే ఈరోజు రోడ్ షో ప్రారంభంగా ఉంది. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ రాబోతున్నారు. ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా అద్భుతంగా ఉందన్న. మనకు అందరికి తెలిసిన విషయమే. మొత్తము జిహెచ్ఎంసీలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా బీఆర్ఎస్ వైపే ఉండే. గతంలో రామన్న కేటీఆర్ గారు జరిపిన ప్రతి రోడ్ షో కూడా చాలా విజయవంతంగా మరి ప్రజలు ఆహ్వానించడం జరిగింది. వేలాది మంది కేటీఆర్ గారు ఏం మాట్లాడతారా, మరి ఇక్కడ ఉన్న జనాలకి ఎటువంటి సందేశాన్ని ఇస్తారా అనేది కూడా చాలా మంది ఆసక్తిగా ఇలాంటి రోడ్ షోస్ని చూడడానికి ఎంతో మంది స్వచ్ఛందంగా కూడా పబ్లిక్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈరోజు చూస్తారు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఈ షేక్పేట్ డివిజన్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కేటీఆర్ గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు. దీనికి పొద్దున్న నుంచే చాలా మంది కూడా ప్రజలు వస్తున్నారు. ఎప్పుడా అని ఇక్కడ ఉన్న చాలా మందిని అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచే విజయ డంకా అనేది మోగించడం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి చేసి మన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వస్తే కనీసం ప్రాణాలతో బయటకు పోరని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. మరి పోతారా మీరన్నా సరిగా? ఇక అవన్నీ అట్లాంటి వాటికి మేము సమాధానం చెప్పాం. మా సమాధానం జూబ్లీహిల్స్లో గెలుపుతోనే సమాధానం ఇస్తామని తెలియజేస్తాం. ఏం పేరు బ్రదర్? పేరు అవినాష్, కానుగంటి అవినాష్. ఏడుంటావు? నారపల్లి, మేడ్చల్ మల్లిక. ఈడికెందుకు వచ్చి మరి ప్రచారానికి ఈ కాంగ్రెస్ అరచక పాలన అంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరం యువకులు కలిసి వస్తున్నాం. మేము వీళ్ళైతే ఏవైతే 420 హామీలు ఇచ్చిరో, 6 గ్యారెంటీలు ఇచ్చిరో, ప్రజలైతే ఏ విధంగా అయితే మభ్యపెట్టిరో, వీళ్ళందరికీ వీళ్ళు చేసే హైడ్రా యాక్టింగ్లు కానీ ఇవన్నిటికీ చెంపపెట్టు లాంటి సమాధానం జూబ్లీహిల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. నేను చెప్తున్నా, వీళ్ళని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో గడిచిన ఈ 2 ఏళ్ల పాలనలో ఏ రంగానికి చెందిన వాళ్ళు ఇట్లా సుఖంగా లేరు. ఒక హిందువులు కానీ, ఒక గుడికి సంబంధించి కూలగొట్టడం కానీ, ఒక ముస్లిం కానీ కబ్రస్థాన్ విషయం కానీ, ఒక క్రైస్తవులు కానీ ఏ రంగానికి సంబంధించిన వారు కూడా సుఖంగా లేరు. వీళ్ళకి ఎవరు ఊహించని విధంగా చెంపపెట్టాలంటే సమాధానం జూబ్లీహిల్స్ ఓటర్లు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిమిషం ఎన్నికలైనా కూడా నామినేషన్ లేచి ఇళ్లలో కూర్చున్నా కూడా భారీ మెజార్టీతోనే బీఆర్ఎస్ పార్టీ వారు గెలుస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నావు? ఇక్కడ లోకల్ పాల్గొన్నా కాదు, 10 రోజులు ఇన్నే ఉంటున్నా. ఏం చెప్తున్నా ప్రజలేమని చెప్తారు? మేము అసలు నామినేషన్ ఇంట్లో కూర్చున్నా చాలు, ఆ విధంగా ఉంది. లేదు మొత్తం ఇది నా అడ్డా, ఇది నా అడ్డా, ఎవరు రావడానికి వీలేదు, ఆల్రెడీ వస్తే కూడా అసలు కనీసం ప్రాణాలతో బయటకు అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి అడ్డ చాలా రోజుల నుంచి ఉంది. 2 సార్లు కూడా అడ్డనే ఉంది, ఓడిపోయిండు. అది కూడా ప్రజలు మర్చిపోలే కదా, వాళ్ళ అడ్డనే కదా 2 సంవత్సరాల నుంచి. నేను ఏమంటున్నా, ఆయన కూడా మొన్న మాట్లాడిన విధానం చూస్తే ఒక్కొక్క లీడర్ బయటికి వెళ్ళిన పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళనియమంటే రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది మనది, ఇది ప్రజాస్వామిక దేశం, ఇది ప్రజాస్వామిక రాష్ట్రం. ఇది ఏంది, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా వెళ్ళనియా అంటే గెలవకముందు ఇంతున్నా అంటే గెలిచినాక ఇంకెన్ని చేస్తాడు? నిజానికి చెప్పాలంటే దురదృష్టవశాత్తు గోపన్న చనిపోవడం జరిగింది. ఆ చావును ఇట్లా రాజకీయంగా ఆయన ఏ విధంగా అన్నాడో ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నామని. అంటే ఒక రాజకీయాలను పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ప్రేమాభిమానాలు కూడా లేవు ఆయనకి. ఆయన అంటే చావును కోరుకునే వ్యక్తి అయినా అసొంటి వ్యక్తిని రేపు ఎమ్మెల్యే చేసి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఏం బాగుపడుతుంది? హైడ్రా అసొంటిది మైనార్టీల మీద ఏమాత్రం దొంగ ప్రేమలు నటించారు వాళ్ళు. మైనార్టీల మీద అంత ప్రేమ ఉంటే మహమ్మద్ అలీ గారిని ముందే చేయాల్సింది కదా.